ఆచారము అంటే ఆచరించటం ద్వారా స్థిరపడినటువంటి పద్ధతిని ఆచారం అన్నారు. ఆచరణ ద్వారా స్థిరపడింది. ఇది ఇవాళ వచ్చినటువంటిది కాదు. ఆచరణ ద్వారా స్థిరపడిందంటే అర్థం ఏమిటి? మన పూర్వులు ఒక పని చేశారు, దాన్ని నిత్యం ఆచరించారు. అట్లా ఆచరించినందువల్ల ఆచరించినందువల్ల మేలు జరిగింది, కొన్ని ఆచరించినందువల్ల కీడు జరిగింది. మేలు జరిగినటువంటి దానిని తమ తరువాతి వారికి అందించారు, కీడు జరిగిన దానిని వద్దని చెప్పారు. అందువల్ల ఆచారము అంటే ఎప్పటి నుండో ఆచరణ చేస్తూ వస్తే ఆచరించటం ద్వారా స్థిరపడినటువంటి పద్ధతులకు ఆచారాలు అని పేరు. ఇవి ఆచరించాలా ఇప్పుడు కూడా అంటే ఇది ఆచరించటం వల్ల మేలు జరిగింది అని కొన్ని తరాల నుంచి మనకు చెప్తున్నారు. దాన్ని ఆచరిస్తే మనకి తేలిక కదా. ఇప్పుడు మనం మళ్ళీ ఒక మొదలుపెట్టి పరీక్ష చేసుకుంటూ ఇది చేయడం వల్ల మంచి జరుగుతుందా, ఇది చేయడం వల్ల మాకు హాని కలుగుతుందా అని వెతుక్కుంటూ వెళ్ళే కన్నా ఇది చేస్తే తప్పనిసరిగా నీకు మంచి జరుగుతుంది, ఇది చేస్తే తప్పనిసరిగా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త పడు అని చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఇది ఉన్నట్టుగా ఆచరించటం తెలివిగల వాళ్ళ లక్షణమా? ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి వీటన్నింటినీ పరీక్ష చేసుకుంటూ ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకుంటూ వెళ్ళడం తెలివిగల లక్షణమా?